మిమ్మల్ని అందరికీ అలాగే ఎల్ఏఎఫ్ సహవాస సేవకులకు నాయకులకు ప్రతి ఒక్కరు కూడా నా వందనాలు. మంచిది. నా పేరు తిమోతి. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంగా ఉన్నటువంటి నారేపాలెం చిన్న గ్రామము. అయితే నా బాల్యకాలం నుంచి నా తోటి వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, సమాజం నుంచి నేను పొందుకున్నది ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి చెడుతనము, దుర అలవాట్లు, ఇవన్నీ కూడా సహజముగా లోకంలో పెరుగుతున్న బిడ్డలకు వాళ్ళ ద్వారా పొందిన ఈ చెడంతా కూడా నేను కలిగి ఉన్నవాడిని. అయితే అందరూ అబద్ధం ఆడుతున్నారు, నేను అబద్ధం ఆడుతున్నాను. అందరూ దొంగతనాలు చేస్తున్నారు, నేను దొంగతనం చేస్తున్నాను. అందరూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు, నేను మోసం చేస్తున్నాను. అంతేకాని అది పెద్ద తప్పు అని మాత్రం నాకు తెలీదు. ఎప్పుడు తెలిసిందంటే ప్రభు సన్నిధిలో నా యవ్వన కాలాన్ని, నా యవ్వన కాలంలో నా శరీర క్రియలను బట్టి నా యవ్వన కాలంలో నా యవ్వన క్రియలను బట్టి నేను ఎంతగా చెడిపోయానో, నా చూపులు, నా మాటలు, నా ప్రవర్తన, వీటన్నిటిని బట్టి నేను పూర్తిగా చెడిపోయిన వాడిగా, దిగజారిపోయిన వాడిగా ఉన్నానే తప్ప ఇవన్నీ కూడా సహజము అనుకుంటున్నాను తప్ప ఇవి చేయకూడదు, ఇది తప్పు అని ఎవరు కూడా నాకు చెప్పలేదు. నేను నామకార్థ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ప్రార్థనకు వెళ్ళేవాడిని కాదు, కానీ ఆసక్తి మాత్రం నాకు ఉండేది. గనుక దేవుని మాటలు వినేవాడిని, కానీ ఎవరు కూడా లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి నడవడికను దిద్దినటువంటి వారు ఎవరు లేరు. అదే క్రమంలో నా యవ్వన కాలం వచ్చేటప్పటికి ఒక స్త్రీని మోహించి ఆమెతో శారీరకమైనటువంటి సంబంధం కాడ పెట్టుకుని ఆమె 3 నెలల గర్భిణి అయినప్పుడు నేను నా జీవితం పాడవుతుందని, అది నా ప్రాణం మీదకు తీసుకువస్తుందని, నా భవిష్యత్తు అంతా పాడైపోతుందని ఎరగక శరీర సంబంధంగా చేసినటువంటి ఆ పనిని బట్టి నలిగిపోతూ మా మేనత్త గారి కుమార్తె మా అత్తామామలకి వెళ్ళి నేను చదువుకుంటున్నాను కనుక ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను డిస్టర్బ్ చేయదు, తర్వాత చేసుకుంటానని చెప్పి మా అత్తామామలను ఒప్పించి హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను అబార్షన్ చేయించిన తర్వాత కొంత సంవత్సరంలో ఆమెను వివాహం చేసుకున్నాను. ప్రేమించి వివాహం చేసుకున్నాను, కానీ ఎన్నడూ కూడా నా బ్రతుకులో సంతోషం లేదు. నిత్యము పచ్చగడ్డి వేస్తే ఎండిగడ్డే. ఎందుకంటే మేమిద్దరము కూడా లోకానుసారంగా పెరిగినటువంటి వాళ్ళమే. లోకానుసారంగానే 2 బిడ్డల్ని కన్నాను. వారు బాల్యకాలంలో ఉండగా ఆ తల్లిని నేను కొట్టిన విధానాన్ని బట్టి ఆ తల్లి లేకపోతే తెల్లారి ఉదయాన్నే మా బిడ్డలకు ఏమి వాడికైందంటే రాత్రికాల సమయంలో నాన్న అమ్మని కొట్టాడు, అందుకే అమ్మ లేవలేదు అనేటువంటి అభిప్రాయం నా బిడ్డల్లో
కలిగిపోయింది. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ శాపభారం నుంచి మేము విముక్తిని పొందాలంటే ఎలా నా భార్య ప్రార్థన జీవితం కలిగినటువంటి స్త్రీయే. మా గ్రామంలోనే బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేది. ప్రతి శుక్రవారము తల ఆరా స్నానం చేసేది. అక్కడ పాస్టర్ గారికి ఆమె లేకపోతే వాక్యం అందించేవాళ్ళు లేరు, ఆమె వెళ్ళకపోతే పాటలు పాడేవాళ్ళు లేరు. కానీ చర్చి నుంచి బయటికి రాగానే నేను రోడ్డు మీద నిలబడి ఉంటే ఎవరి కోసం నేను నిలబడ్డావు అనేటువంటి మాటలు మాట్లాడేది. నాకు భార్య ప్రేమ తెలిసేది కాదు. చదువుకున్న ఆ మూర్ఖత్వం, మగవాణ్ణి అనేటువంటి దుర అహంకారం చేత నా భార్యను బహుగా కొట్టేవాడిని. ఎంత కొట్టేవాడిని అంటే ఆమె సొమ్మసిల్లి కూలిపోయేటువంటి పరిస్థితి కొట్టేవాడిని. ఇలాంటి పరిస్థితిలో చాలా మార్లు నాకు నేనుగా చనిపోదాం చదువుకున్నది ఇందుకేనా, నా బ్రతుకుకు అర్థం లేదు, నేను చనిపోవటమే న్యాయము అని చాలా మార్లు తీర్మానం చేసుకుని నా భార్య కాడ చెప్పి నేను చనిపోతాను, ఈ లోకంలో బ్రతకలేను, ఎందుకంటే పాపభారము నా మీద అధికమైపోయింది, దాన్ని నేను జయించలేనట్టుగా ఉండుట వల్ల ఆ పాపభారము నన్ను కృంగదీస్తూ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మరణపు అంచుల వరకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఆశ్చర్యకరంగా దేవుని యొక్క కృపను బట్టి నేను అనుకుంటూ ఉంటాను. ఇర్మియాతో దేవుడు ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, నీవు తల్లి గర్భంలో రూపింపకబడక మునిపే నిన్ను నేను చూశాను, నువ్వు తల్లి గర్భం నుండి బయటికి రాకమునిపే అనేకమైన జనాంగాల మీదకి నిన్ను ప్రవక్తనుగా నేను ఏర్పరచుకున్నాను అనేటువంటి మాటలు నన్ను ఎంతగానో బలపరిచేవి. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ LAF సహవాస పరిచయం ద్వారా మాకు దగ్గరలో మంగళాపురంలో మరి నూతన మందిర ప్రారంభోత్సవానికి అయ్యగారు రావటం, 3 దినాల ఉపవాస కూటం జరుగుట వలన అక్కడకు నా భార్య మరి కొంతమంది వెళ్ళి వాక్యం విని, ఆ వాక్యం విని సాక్ష్యాలు విని ఆమె ఏమని తీర్మానం చేసుకుందంటే, నేను కూడా ఇలాంటి పరిపూర్ణమైన భక్తిలోకి నేను రావాలి, విశ్వాసంలోకి రావాలి, నమ్మికలోకి నేను రావాలి, నేను చేయుచున్నదంతా వ్యర్థము గనుక అక్కడ మాట్లాడిన మాటలు, ఆ స్థలంలో మాట్లాడిన మాటలు ఆమెను ఎంతగానో ప్రభావితం చేసినప్పుడు అక్కడ సేవకులు కొంతమంది ఆమెతో మాట్లాడి, నీవు నూజిబిడి వచ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి మారు మనసు పొందమ్మా, ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు నిజమే ఆవిడ అక్కడికి నూజిబిడి వెళ్ళి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. నేనేమనుకున్నాను అంటే, ఈవిడ గర్విష్ఠురాలు, అహంకారము, లోబడదు, ఈవిడేంటి నా కాళ్ళు పట్టుకోవటం, అక్కడ ఏమి ఉన్నది, ఇంతగా ఈమెను దీనురాలుగా ఇంతగా తగ్గించుకుని విధేయత కలిగి ఉండటానికి గల కారణం ఏంటి, దేవుడు ఈ 10 దినాల్లో ఆ సహోదరిలో వచ్చినట్టు మార్పు ఏంటి అని నేను కూడా వెంటనే రెప్పపాటున నూజివీడు వెళ్ళి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా బాల్యకాలం నుంచి నా తల్లిదండ్రులను మోసం చేసిన విధానము,
నేను చెప్తున్న అబద్ధాలు నా నేత్రముల ద్వారా ఎంత పాపము చేశానో అనేటువంటి విషయాలన్నీ కూడా దేవుడు నాకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు. నా యవ్వన కాలంలో నా తలంపులు ఎంత భయంకరంగా ఉన్నవో, నా ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నవో, ఇవన్నీ కూడా దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు, ప్రభువా ఇదంతా నా స్వభావమే, ఇదంతా నా స్వభావమే, నేను చేసిన దోషమే అని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉంటుండగా దేవుడు పశ్చాత్తాపం ఇచ్చాడు. కానీ ఇంకా విడుదల నాకు ఇవ్వలా. ప్రభు పాదాలు పట్టుకుని అడిగాను, ప్రభువా నాకు ఇంకా విడుదల రావటం లేదు, ఏమిటి అని ప్రభు దగ్గర అడిగాను. తర్వాత అయ్యగారు నాతో మాట్లాడినారు. నేను మారు మనసు పొందుతున్నప్పుడు అన్నారు, ఒక చెట్టును నేల మట్టుకు కొట్టివేసేస్తాము, కొట్టివేసిన తర్వాత దాని రూపం అక్కడ ఉండకపోవచ్చు, కానీ దాన్ని వేళ్లతో భూమికి అవినావ సంబంధం ఉన్నది గనుక మరికొన్ని దినాల తర్వాత అది కలక వేస్తూనే ఉంటుంది. నీవు ఒప్పుకునేది అలా బలముగా నీ హృదయంలో ఉన్నదంతా ఒప్పుకో అని దేవుని దాసులు బండి ఐజాక్ గారు నాకు చెప్పినప్పుడు, నేను ప్రభువా నువ్వు ఏది చెప్పినా నేను ఒప్పుకుంటాను, ఏది చూపించినా, ఏ పాపం చూపించినా నేను బహిరంగంగా ఒప్పుకుంటాను అని నాకు విడుదల రానప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు నరహంతకుడు అని చెప్తున్నాడు. ఏంటి ప్రభువా, నేను ఎవరిని కూడా మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా ఎంతోమందిని కించిపరిచిన వాడినే కానీ ఎవరిని హత్య చేయలేదు అంటున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. ఏమిటి అంటే, నేను నరహంతకుడును ఎలాగో నువ్వు నాకు చెప్తే నేను బహిరంగంగా నేను ఒప్పుకుంటాను ప్రభువా, నాకు నువ్వు గ్రహింపు చెయ్యి అని ఆ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఏమిటంటే, నా భార్యని మా గ్రామం నుండి నేను, మా అత్తయ్య, మా మామగారు ముగ్గురు హాస్పిటల్కి తీసుకెళ్తున్న విధానము, ఆ 3 నెలల గర్భిణిగా ఉన్న ఆ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించిన ఆ విధానం అంతా ప్రత్యక్షంగా దేవుడు నాకు చూపించి, ఆ మనుషుడు నీవు కాదా, ఆ నరహత్య నీవు చేయలేదా అని దేవుడు నాతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. అప్పుడు నేను గావురుమంట ఏడ్చి, నిజమే ప్రభువా, నేనేదో ఎవరినో హత్య చేయలేదు కదా అనుకుంటున్నాను, కానీ నాకు తెలియకుండానే నా భార్య గర్భంలో ఉన్నటువంటి 3 నెలల పసికందును అబార్షన్ ద్వారా హత్య చేసినటువంటి నరహంతకుడను నేనే ప్రభువా అని బిగ్గరగా ఎలుగెత్తి ఒక కోడి పెట్టను తలకాయ కోసివేసిన తర్వాత దాన్ని పక్కన పారవేస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అలాగే నేను ఆ నేల మీద అలా కొట్టుకుంటూ అలా సొమ్మసిల్లిన తర్వాత దేవుడు నాకు గొప్ప విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చిన తర్వాత మరి కొన్ని దినాలు నేను సహవాస పరిచర్యలో పాలు పంపులు పొందుకుంటున్నాను. గత 2021 సంవత్సరంలో ఆ యొక్క కరోనా సమయంలో ఆ కరోనా మహమ్మారి బారిన పడినటువంటి వ్యక్తిని మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాను. కానీ దేవుడు నన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడు. అంటే సహవాసము, ఆ యొక్క బోధించే బోధలు మనస్సాక్షిని కాపాడుకోవటం, నా హృదయాన్ని నిరంతరము ప్రక్షాళన చేసుకోవటం, ఇతరులను దూషించకుండా లోబడటం, అంత నీతిమంతుని కాదు కానీ వాక్యమునకు లోబడి దేవుని బిడ్డలు చెప్పినటువంటి ఆ మారు మనసు విలువలను కాపాడుకొనుట ద్వారా ఆ మరణకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు మరి సహవాస దైవజనులు ప్రత్యేకించి అదే సమయంలో 6 దినాల ఉపవాస ప్రార్థనలు పెట్టి సహవాసమంతా కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నిజంగా మరి 3 వ్యక్తులుగా సహవాసంలో కరోనా బారిన పడితే 2 సేవకులను దేవుడు బ్రతికించారు.
ఆ బ్రతికిన వారిలో నేను ఒకడిని. అది దేవుని యొక్క మహాకృప, సహవాసం ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, వారి ప్రార్థనా జీవితము, అంతేకాదని సహవాసం నేర్పించినటువంటి ఆ భక్తి విధానము ద్వారా మనస్సాక్షిని కాపాడుకుంటూ, మరి మా పితరుల 3 తరాల దోషము మా మీదకి శాపం వలె వస్తున్నప్పుడు నా మారుమనసు దినాల్లోనే నేను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నా తల్లిదండ్రుల దోషం నా మీద రాకుండా, మేము 5 సంతానంలో 4 మరణించారు. 5వ వ్యక్తిగా ఉన్న మరి వారు దేవుని ఎరగకయే మరణించారు. 5వ వ్యక్తిగా నేను ఆఖరివాడిని, కడపటివాడిని. అదే శాపము, మా పితరుల శాపము, ఎన్ని తరాలు, 3 తరాల ఆ శాపము మా మీదకి వచ్చి మా కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఒకరికి ఒకరు పెట్టలు రాలినట్లు మా 4 సంతానము రాలిపోయి ఉండగా, అదే శాపము నా మీదకి వచ్చినప్పుడు ఈ మారు మనసు విలువలు నన్ను కాపాడి, ఈ సహవాసపు ప్రార్థన నన్ను కాపాడి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క కరోనా సమయంలో మరి నేను బ్రతకడానికి ప్రధానమైన కారణము సహవాస ప్రార్థన, దేవజనులు నేర్పించినటువంటి భక్తి విధానము. గనుక మరి దేవుడు నన్ను ఇప్పటి వరకు సజీవుడిగా ఉంచాడు. అంతేకాదు కానీ దేవుని దాసులు ప్రేమించి మరి సేవా పరిచర్యను కూడా అప్పగించారు. చిన్న పరిచర్య చేయటే భాగ్యం ఇచ్చారు. గనుక నా కొరకు, నా బిడ్డల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యం దీవించబడును గాక. ఆమేన్.